మమ్మీ, అది పోలీస్ వ్యానా? కాదు, అది అంబులెన్స్. జబ్బుతో ఉన్నవారిని హాస్పిటల్కి తీసుకువచ్చేదాన్ని అంబులెన్స్ అంటారు రాజు. హాస్పిటల్లోని పేషెంట్స్ వేర్వేరు జబ్బుల నుంచి కోలుకుంటున్నారు. కనుక వారికి విశ్రాంతి, శాంతి ఎంతో అవసరం. హాస్పిటల్లో నిశ్శబ్దంగా ఉండాలి, పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా. గీతా ఆంటీ కోసం నా దగ్గర కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ప్లీజ్, మేము మిసెస్ గుప్తాని చూడాలి. ఆమె రూమ్ నెంబర్ 312లో ఉన్నారు. అది థర్డ్ ఫ్లోర్లో ఉంది. మీరు త్వరగా వెళ్ళండి. విజిటింగ్ అవర్స్ 4 నుంచి 7 గంటల వరకే. ఇంకా 15 నిమిషాలే ఉంది. మమ్మీ, ఆమె యూనిఫామ్ ఎందుకు వేసుకుంది? స్కూల్కి వెళ్తుందా? కాదు రాజు, ఆమె నర్స్. ఆమె హాస్పిటల్లో పేషెంట్స్ని చూసుకుంటుంది. గుప్తా ఆంటీని మనం చూడాలని అనుకున్నప్పుడు ఎందుకు చూడకూడదు? వాళ్లకు స్పెషల్గా వేరే టైం ఎందుకుంటుంది? మనం మెట్లు ఎక్కకుండా లిఫ్ట్లో ఎందుకు వెళ్ళకూడదు? పేషెంట్స్కి విశ్రాంతి కావాలి కదా, అందుకనే వాళ్ళని చూసే టైం కూడా కొంచెంగానే ఉంటుంది. లిఫ్ట్ని పేషెంట్స్ కొరకు, ఎమర్జెన్సీ కొరకు వదిలి మనం నడవగలం కనుక మెట్ల మీద నుంచి వెళ్ళాలి. మమ్మీ, ఐసీయూ అంటే ఏమిటి? ఇది ఇంటెన్సివ్ కేర్ యూనిట్ రాజు. పేషెంట్స్ పరిస్థితి సీరియస్గా ఉన్నా లేదా ఆపరేషన్ చేసిన వెంటనే వాళ్ళని ఐసీయూలో ఉంచుతారు. వాళ్లను డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సులు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. 24 గంటలు. సహజంగా విజిటర్స్ని ఐసీయూ లోపలికి వెళ్ళనివ్వరు, ఎందుకంటే పేషెంట్స్కేదైనా ఇన్ఫెక్షన్ వస్తుందని. వాళ్ళు చాలా వీక్గా ఉంటారు కనుక. నమస్తే మిస్సెస్ గుప్తా. ఇప్పుడెలా ఉన్నారు? ఓ మాయా, మిమ్మల్ని చూసి చాలా సంతోషం కలిగింది. ఇప్పుడు బాగానే ఉన్నాను. నన్ను వీళ్ళు చాలా బాగా చూసుకున్నారు. ఎలా ఉన్నారు గుప్తా ఆంటీ? మీకు ఇంజెక్షన్ అంటే భయమా? బాధపడకండి, మీకు త్వరగా బాగవుతుంది. ఈ పుస్తకం మీకు గిఫ్ట్గా తెచ్చాను. ఓ, నా కోసం ఇది తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేనిది తప్పకుండా చదువుతాను. ఇది నాకు ప్రేమతో, ముఖ్యంగా రాజు ఇచ్చినందున. నాకు ఏదైనా ఇవ్వాలన్న ఆలోచనొచ్చినందుకు చాలా సంతోషం బాబూ. ఇక్కడ మీకు రోజంతా బోర్ కొడుతుందిగా, అప్పుడు మీరు ఈ పుస్తకం చదువుకోండి, బోర్ కొట్టదు. సరే, ఇక మనం వెళ్దాం. విజిటింగ్ అవర్స్ అయిపోయాయి. త్వరగా కోలుకోండి మిస్సెస్ గుప్తా. ఇంకొక రోజు మళ్ళీ వస్తాంలే. మనం హాస్పిటల్లో ఇటువంటివి చూస్తూ ఉంటాం. ఇది ఒక అంబులెన్స్. జబ్బుతో ఉన్నవారిని హాస్పిటల్కు తీసుకొని వెళ్లడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈయన ఒక డాక్టర్. మన ఆరోగ్యం సరిగ్గా లేకపోతే డాక్టర్ పరీక్షించి తగిన చికిత్స చేసి మనం బాగుపడడానికి మందులనిస్తాడు. ఈమె ఒక నర్స్. హాస్పిటల్లోని రోగులకు సరైన ఆహారాన్ని, మందులను సరైన సమయంలో ఇచ్చి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారికి సహాయం చేస్తుంది. ఇది ఒక స్టెతస్కోపు. రోగులను పరీక్షించడానికి డాక్టర్లు స్టెతస్కోపును ఉపయోగిస్తారు. ఇది ఇంజెక్షన్. కొన్నిసార్లు మనకు అనారోగ్యంగా ఉంటే మనం బాగుపడడానికి డాక్టర్లు ఇంజెక్షన్ని ఇస్తారు.